కోహ్లీ గాంధీ ఇప్పుతున్నప్పుడే దీన్ని డోర్ ఇరిగిపోయింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే కోహ్లీ నిహాల్ కోసం 2 డిఫరెంట్ టాయ్స్ అయితే తెప్పించిన. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి ఒక తేలులాగా ఉందన్నమాట, తేలు టాయ్ అనుకోవచ్చు. అలాగే ఇంకోటి చూసినట్టయితే ఇది వచ్చేసి ఒక షార్క్ లాగా ఉంది, షార్క్ టాయ్ అనుకోవచ్చు. సర్ఫేస్ పైన పెట్టినప్పుడు ఇలా మనకి ఇట్లా ఒక పామ్ లాగా పోతాయి అన్నమాట. సో ఈ 2 టాయ్స్ని ఇచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియోలో క్యాప్చర్ చేద్దాం. వీటిని వాళ్ళకి ఇచ్చే ముందు అయితే అసలు వాళ్ళ దగ్గర ఏమేమి టాయ్స్ ఉన్నాయి, వాళ్ళు ఏమేమి ఇప్పటివరకు ఖరాబ్ చేసారు అని చెప్పేసి మొత్తం చూపిస్తాను మీకు. సో ఫైనల్గా వీటిని ఎప్పుడైతే ఇప్పుడు కిందికి తీసుకెళ్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ టాయ్స్ చూపించిన తర్వాత వీటిని కిందికి తీసుకొని వాళ్ళకి ఇద్దాం. ఇప్పుడైతే కిందికి వెళ్దాం. చలో. కొట్టలేరే పోయేదాకా మనసులో అల్లనేడు వల్ల ఇట్లా చినిగిపోయినాయి అన్ని తినమని గలకి ఇచ్చొచ్చిందమ్మ. అవ్వ బజ్జీలట వడలాట వాళ్ళకు ఏడుతురు. బాబు చూసేద్దాం పామని తలుపుకుంటాయి. చూసేనా తెచ్చే కూడా ఏమైనా ఉందా? అరే ఉంటే తెస్తాడు, కొనిస్తాడు. నీ పేరు మీద మటన్ వేసుకొని తిన్నామా సట్టుగా అడిగి సర్ది కొంట పోతే మా వాళ్ళు మటన్ వండినరని మాడికి ఆ తొక్కు పెరుగు పెట్టుకపోతే తినలే, మటన్ తింటానని వచ్చిన. నీకు లేదా పాకిల పక్క పెట్ట పేరు? ఈ పని తెచ్చినప్పుడు పాకిల పక్క పెట్టాలి. సరే పావు కిలో నాదిన అక్కడ పక్కకు పెట్టు గట్టిగొండి. సూప్ వద్దారా? ఓన్లీ ఫ్రై. కీమ తేవాలి ఆమెకు నాకు. కుక్క దగ్గర పెట్టి లీజల్లి బట్ట కప్పితే నేను వచ్చే వరకే మళ్ళీ తినిపోయే వరకు పుషి పోసింది. పుషి ఆ పైడర్ గారు పుషి పోతాడు. నీ మీద మా ఇంట్లో వండుకోయా అంటే ఊకే బయట వండుకుంటా అంటే స్వైడర్ గారు పోసినాడు. వీళ్ళకున్న టాయ్స్ అన్ని చూపిద్దామని చెప్పేసి కిందికి వచ్చే వరకు వీళ్ళు లేరు కదా, వాళ్ళు లేనప్పుడు చూపిస్తే మజా ఉండదు. వాళ్ళ ప్రజెన్స్లనే చూపిద్దామని చెప్పేసి ఆగిన. బజ్జీలు తిననీకి వేరాట. వచ్చిన తర్వాత చూద్దాం. ఒకటి ఆమూలకున్న సంచడు, ఒకటి ఇంట్లో మంచం కింద సంచడు ఉన్నాయి, మీద సంచడు ఉన్నాయి, బయట కొన్ని ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మీకు చూపించిన తర్వాత మనం పైన చూసిన ఐటమ్స్ వాళ్ళకి ఇస్తా, చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతారని చెప్పేసి. ఇప్పిస్తా ఇప్పిస్తా. ఇరికిందా లావడందా? ఏడు ఇరికిందా? కాలు ఇరికిందా? వెళ్ళినా ఆగరా నీ ఎత్తుందిరా గన్ను పెడితే పక్క పెట్టా. ఇక దీనికి పెడితే నీకంటే పెద్దగా ఉంటుంది గన్ను. దగ్గర ఒక గంట వేడి చేసిన తర్వాత చిరు ఏటో ఆడుకొని వేరు. ఆ పల్పిలు పట్టుకొని వచ్చి మొత్తం వేసిరు. ఇప్పుడు ఏం చేద్దామంటే వాళ్ళ టాయ్స్ అన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం. అరే బొమ్మల సంచి ఉంది అదికు, బొమ్మల సంచి అవి పట్టుకోదా పట్టుకోరా. ఇప్పుడు ఒక్కొక్కటి చూసుకోవడం పోదాం. ఫస్ట్ సంచి అదే పట్టిన. దానికంటే ముందు మీరు ఇక్కడ చూడవచ్చు, ఇలా కోహ్లీ గారి సైకిల్ ఉంది. ఇది వచ్చేసి బైక్, మీకు అందరు తెలిసిందే, మొన్న చూసిరుగా అది. ఇది నిహాల్ గారి బైకు. ఇది కాకుండా ఒకటి గుర్రం ఉండేది, ఒకటి ఊగేది. ఆ ఊగేది తీసేసి ఇప్పుడు ఓన్లీ నడిపే తయారు చేసుకున్నాడు. ఈడే తిరుగుతాడు దాని మీద. ఇంక ఇది కాకుండా మనకి ఇక్కడ క్రికెట్ బ్యాట్లు, స్టంప్స్ ఉన్నాయి. సరే ఇప్పుడు వచ్చేసి ఈ ముళ్ళే ఉమ్మరిస్తే దీంట్లో ఏమేమి ఉన్నాయో తెలుస్తుంది. వీడికి వచ్చారు మీరు చూడవచ్చు, ఒక పెద్ద గన్ను. ఇది వాటర్ గన్ను, మీరు మనం చూసిందే. సంచి గుమ్మరిచ్చిన తర్వాత అల్లకి వెళ్ళిన బొమ్మలు అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు దీంట్లోకి ఒక్కొక్కటి మీకు చూపిస్తాం. ఇది వచ్చేసి ఏరోప్లేను. ఇది వచ్చేసి నిహాల్ గారు చిన్నప్పుడు ఆడుకునేది. ఇక బుగ్గలు వచ్చేది కదా నిహాల్, ఇదేనా అన్నది కావచ్చు అది. ఇదేమో మన దగ్గర కార్లు ఉండే కదా, ఆ కార్లకు సంబంధించిన వీల్స్ అన్నమాట. నిహాల్ గారు అన్ని టైర్లు ఇప్పేసి ఓన్లీ బుర్రలు మిగిలినాయి, డ్రమ్ములు. ఓటు. ఇది వచ్చేసి ఇక బైక్ మొత్తం విరగొట్టిర్రు. బైక్ మీద కూర్చున్న పొట్టోడు. ఇంకేమున్నాయిరా? గన్నులు దివాళీకి తెచ్చిన. బైక్ అదొక ముక్కనారా? ఇగో వెనక ముక్క. ఇగో డస్టర్ నీదే. ఇగో నీ లారీ డబ్బా. అమ్మో అని కలుతుండు. ఇది వచ్చేసి మన క్రిష్ మాస్క్. ఏదో ఒక వీడియోలో తీసుకొచ్చినాం, ఇది కూడా. దీన్ని కూడా ఇరగొట్టారు.
జేసీబీ, ఇంకా అవి కాకుండా చిన్న చిన్న బొమ్మలు, ఇవి ఊదుకునేటివి మత్తు ఉన్నాయి. ఇది కేవలం ఒక సంచి మాత్రమే, ఇసోటి ఇంకా 2 సంచులు ఉన్నాయి. ఓకేనా ఇక ఇంకా అవే కాకుండా మన కార్ల రిమోట్లు మీరు చూడొచ్చు. 1 2 ఇదొకటి 3. ఇవి ఒక సంచిలైన రిమోట్లే. అక్కడ ఒక జేసీబీ రిమోట్ ఉన్నది. ఇప్పుడు ఇంట్లో ఒక సంచి ఉంటుంది, ఆ సంచి పట్టుకోదాం. దర్రా లైట్ వస్తుంది కదా. అసలు మాలంతే కదా, ఇది కింద ఉన్నది. తీసినా అది కిందికి వెళ్ళి దానిలో ఏంటిది బాగోలే పర్రా పట్టురా 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 పోయిరా పోయిరా. దీనిలో మొత్తం బాల్ ఉన్నాయి, బాల సెక్షన్ అన్నమాట. ఇది కాకుండా మనకి ఇంకా షటిల్స్, మీరు బాణం కూడా చూసారు కావచ్చు. దీంతో కూడా ఒక వీడియో చేసాను, అది ఇరిగిపోతే మళ్ళీ తెప్పించిన నేను. బాణం ఫుల్ ఈడు ఉంది. ఇగో గీదరే, ఇగో దీనికి పైప్ కనెక్ట్ చేసి దీనికి తొక్కితే ఇట్లా పైకి ఎగిరిపోతుంది రాకెట్. అది ఏంటిరా రాకెట్ పైకి పోతుంది కదా, తోకనా దానికి పెట్టానా? ఇక తక్కువ గాలి వస్తుంది, నీకే వచ్చిందా మళ్ళా? నాకా తక్కువ ఎటుకలు ఎగురుతున్నాయి మళ్ళా. ఇంకా దీంట్లో కూడా ఒక రిమోట్ ఉన్నది, వీళ్ళు ఆడుకోనికి. ఇది ఒకటి ఏంటిది, ఇది ఏరోప్లేన్. ఇది వచ్చేసి మనం డెక్కత్లాను వినప్పుడు వేసుకున్నాం, వీళ్ళ గురించి ఎట్లా ఆడుకుంటారని. దీనికి ఏంటంటే తక్కువ గాలి ఉన్నా సరే తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు పైన ఫ్యాన్ తిరుగుతుంది కదా, ఫ్యాన్ కింద పెట్టడానికి తిరుగుతూనే ఉంటుంది. రెక్కలు తట్టుకుంటున్నాయి, ఖరాబ్ అయింది. జస్ట్ కొద్దిగా గాలి వచ్చినా సరే తిరుగుతూనే ఉంటుంది. మంచిగా ఉన్నప్పుడు అయితే ఇంకా బాగా తిరుగు. ఇంకేమున్నాయిరా? ఓ కార్లు, ఇగో మోన్స్టర్ కార్స్. ఇదొకటి పెద్ద కార్. ఇది మనకు పైన సౌండ్ వచ్చుకుంటా పోయేది. ఏంటిరా డోనే ఖరాబ్ అయింది అది. ఇంకా ఇల్లు ఒక కార్ ఉంది. నిహా ఇగో నీ బొమ్మరా, నాకు ఇయ్యవా నిహా? మర్చిపోయా నీకు ఇయ్య. ఏది తెచ్చినా సరే 4-5 రోజులే ఉంటుంది, ఆ తర్వాత దాన్ని ఖరాబ్ చేసేస్తారు. మనం ట్రైన్ కూడా మొన్న ఇచ్చినాం కదా, ఆల్రెడీ దానికి పని అయిపోయింది. అది పెడుతున్నావా? కోహే పట్టుకోరు, ఎగిరిపోతుంది. ఎగురుతాం చూద్దాం. దుంకు. ఇవి మొన్న మనం ఎగ్జిబిషన్ పోయినప్పుడు తెచ్చుకున్న కత్తెలు. ఏముంది ఇదొకటి మర్చిపోయినాం బ్రో. ఇట్లా గోడ పెట్టి అలా బాల్ వేస్తాం అన్నట్టు, బాస్కెట్ బాల్ టైప్. రే అయ్యో మీది ఇంకోసం వచ్చింది, మీది అంటారు. నువ్వు తీరా తీరా సంచేరా కదా బీరో సాట్కి దాన్ని పట్టుకోంపా. ఇది కూడా డెకెట్లాన్లో తీసుకున్నాను అనుకుంటా. ఏదో నేర్చుకుంటారేమో అని చెప్పి తీసుకున్నాను, కానీ దాన్ని ఎట్లా వాడాలో ఎవరికి తెలియదు. అది ఆనే ఉండదు. దొరికిందారా? అటాచ్ చేసి పెద్ద గన్ అయితే వచ్చి ఏం లేదు, ఇట్లా పెడితే అయిపోయాయి. ఇక ఈజీ అయిపోయా, పెద్ద గన్ ఇది. ఇది వచ్చేసి మన రోబో హ్యాండ్. ఇట్లా పట్టుకొని ఇట్లా అంటే దానిలోకి ఇట్లా బాల్స్ పోతాయి కదా, అదన్నమాట. ఇంకా ఇక్కడ ఒక బాణం ఉంది. ఇది వచ్చేసి డైనోసర్ కార్. కోకిలా తీసారు కొట్టరు దీన్ని. కోకిందట, దీన్ని కొట్టరా, షూట్ అయ్యి. ఈడ 2 రిమోట్లు ఉన్నాయి దీని దగ్గర. ఇది కూడా ఒక రిమోటే. ఈడ ఒక రిమోట్ ఉన్నది, ఆడొక రిమోట్ ఉన్నది. ఈ కుక్క పిల్ల వదిరా. నీదేనా కుక్క పిల్ల? తీకో పాప కిషి. అది అనేది కుక్క పిల్ల. టాయ్స్ ఇంకా ఇవే కాకుండా మనకు రికార్డింగ్ రూమ్లో కూడా ఉంటాయి. ఫైనల్గా వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఇచ్చే టైం అయితే వచ్చేసింది. వాళ్ళ రియాక్షన్ ఎట్లా చూద్దాం. పట్టుకొని పోతే ఇప్పుడుగా కోహి యో ఏంటి అన్నబ్బు ఏ రెడ్డా? నిహా రెడ్ తీసుకో, అందుకోహి రెడ్ తీసుకురా. ఇగో కింద నట్లు ఉంటాయి, నట్లు ఇప్పాలి. కమాన్ నిహా. దుబాయ్ దుబాయ్ దుబాయ్. కోహ్లీ గాంధీ ఇప్పుతున్నప్పుడే దీన్ని డోర్ ఇరిగిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ అతక పెడుతున్నాం. అంటే స్టార్ట్ చేయకముందుకే రిపేరింగ్ అనమాట.
దీనికి ఏం లేదు, జస్ట్ ఒక ఫేర్కి పెడితే సరిపోదు. ఓకేనా కోహిల్? సో ఫైనల్గా ఇది ఈ టాయ్స్ అయితే భలే వెరైటీగా ఉన్నాయి. అక్కడ చూడగానే పట్టుకొచ్చిన కంపల్సరీ రెస్పాండ్ అవుతారని. నిహాల్ కూడా ఫస్ట్ చూడగానే ఏడ్చిండు, తర్వాత ఇప్పుడు మొత్తం మరిగిండు ఇడిచిపెడతాడు, వేరే వాళ్ళు ముట్టుకొని ఇస్తాడు దాన్ని. మీకు కూడా కావాలనుకుంటే ట్యాగ్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తా, అక్కడ నుంచి తీసుకోండి. సో ఫైనల్గా ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్. బాయ్ చెప్పు నిహా. బాయ్ బాయ్.